పార్టీ పెట్టడం. సేమ్ ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే, అన్నా ద్రవిడ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ పెట్టడం. సేమ్ పార్టీ పేరుకి అన్నా యాడ్ చేసాడు, ఆల్ ఇండియా యాడ్ చేసుకుంటూ పార్టీ పెడితే మొదటి ఎన్నికల్లోనూ ప్రభంజనం. ఆ రోజు ఎంజీఆర్ని దేవుళ్ళలాగా చూశారు తమిళనాడు ప్రజలు. మళ్ళీ నాటి తర్వాత విజయ్ని ఆ రకంగా చూస్తున్నారు. ఆనాడు ఎంజీఆర్ వెనక జయలలిత ఉన్నారు, ఈనాడు విజయ్ వెనక ఎవరు లేరు. అంటే దానికి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చాలా మంది ఉన్నారనుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈరోజు ఉదయం మాట్లాడుకుంటున్నట్టు అంటే ఎవరు ఉన్నారనే దానికంటే చాలా వరకు యూత్ మిగతా వాళ్ళు ఉన్నారనేది మనం ప్రస్తావించుకోవాలి. మరికొద్ది గంటల్లో ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా బయటకు చెన్నై వెళ్దాం. చెన్నైలో మా కొలీగు దామోదర్ ఉన్నాడు. ఎందుకంటే ఇది విజయ్ సీఎం కాబోతున్నారన్న సందడి మొదలైపోయింది. డిఎంకే ఆఫీసులో తొందరపడి ముందుగానే టపాసులు కాల్చి సంబరాలు కూడా చేశారు. పాపం ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోయినట్టున్నాయి. మళ్ళీ విజయ్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంబరాలు చేయొద్దని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నిన్నే. ఎవ్వరూ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు, ఉత్సాహంతో ముందుగా కామెంట్స్ చేయొద్దు, ఉత్సాహంతో సంబరాలు చేయొద్దు అని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. క్రమశిక్షణతోనే పార్టీని రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం